హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒక చెట్టు మీద కాకి కావు కావంటూ ఆహారం కోసం బయలుదేరింది. అలా వెళ్తున్న కాకికి దారి మధ్యలో ఒక కోడి దాని పిల్లలతో కనిపించింది. వెంటనే కాకి వెనకబడి చివర ఉన్న కోడి పిల్లను గమనించి దాన్ని ఎత్తుకుని ఎగిరిపోయింది. అలా వెళ్తూ ఉండగా కోడిపిల్ల జారి ఒక గడ్డివాగు మీద పడింది. కోడిపిల్ల మనసులో ఇలా అనుకుంది, నేను ఇక్కడ దాంకుంటే కాకి కనపడను అని ఆ గడ్డిలో దాంకుంది. కాకి అంతా వెతికింది, కోడిపిల్ల ఎక్కడా కనపడలేదు. ఇంతలో అక్కడ మనిషి వస్తున్న చప్పుడు విని కాకి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కోడిపిల్ల చేసిన చప్పుడు విని సుమ గడ్డి దగ్గరకు వచ్చి, ఏమిటి చప్పుడు, ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టుప్రక్కల చూసింది. అక్కడ కోడిపిల్ల కనిపించింది. సుమ ఆ కోడిపిల్లను చాలా ప్రేమగా పెంచుకుంది. కొన్ని నెలల తర్వాత కోడిపిల్ల కోడిపెట్టగా మారి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. అయినా ఇన్ని గుడ్లున్నాయి, మేమైనా ఎన్నెన్ని తింటాం, కొన్ని గుడ్లు పొదిగిస్తే చాలా గుడ్లు అవుతాయి అని మనసులో అనుకొని ఒక బుట్టలో వేసి గుడ్లని పొదిగించింది. కొన్ని రోజులకి ఆ గుడ్లన్నీ కోడిపిల్లలుగా మారాయి. సుమా, నువ్వు పెంచిన ఒక్క కోడి వల్ల ఇంటి నిండా కోళ్లే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి కోడిగుడ్లు బయట కొనాల్సిన అవసరం లేదు. అవునండి, మనమైనా ఎన్ని గుడ్లను తింటాం, మిగిలిన గుడ్లను బయట మనమే అమ్మే ప్రయత్నం చేద్దాం, ఏమంటారు? అవును, ఇది మంచి ఆలోచనే. నేను పట్నం వెళ్ళి ఈ నాటు గుడ్లు అమ్ముకొస్తాను. నాటుకోడ్లు గుడ్లు కాబట్టి ఒక్కో గుడ్డు 10 రూపాయలకైనా కొంటారు. అలా అయితే ఈరోజే వెళ్ళండి, చాలా గుడ్లున్నాయి అని తన భర్తకి కోడిగుడ్లనిచ్చి పంపించింది. ఆ గుడ్లను తీసుకొని రామయ్య పట్నానికి బయలుదేరాడు. నాటుకోడిగుడ్లు ఒక్కో గుడ్డు 10 రూపాయలు. ఏమిటి, ఇవి నాటుకోడిగుడ్లా? అయితే నాకొక డజన్ ఇవ్వండి. నాకు కూడా ఒక డజన్ ఇవ్వండి. అలా గుడ్లన్నీ ఒక గంటలోనే అమ్మేసి ఇంటికి బయలుదేరాడు. ఏమండి, ఏమైంది, ఆ గుడ్లన్నీ మీరు అమ్మగలిగారా? సుమా, నువ్వు అస్సలు ఊహించలేవు. ఆ గుడ్లన్నీ నేను ఒక్క గంటలోనే అమ్మేశాను. అందరూ నాటుకోడి గుడ్లంటే అంత ఇష్టపడుతున్నారు. మనం ఇలానే ఇంకో 10 కోళ్లు పెంచితే ఆదాయం బాగా వస్తుంది. అలా వాళ్ళిద్దరూ కోళ్లకి ఒక షెడ్డును ఏర్పాటు చేశారు. అలా రామయ్య పట్నం వెళ్ళి నాటుకోడి గుడ్లు వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదించి వచ్చిన డబ్బుతో పట్నంలోనే ఒక చిన్న దుకాణం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ పట్నంలోనే కోళ్ల ఫారం కూడా ప్రారంభించాడు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవించసాగారు. ఈ కథలోని నీతి, ఒక్క చిన్న ఆలోచన ప్రయత్నం వాళ్ళ జీవితాన్నే మార్చేసింది.